మహాభారతం 2వ అధ్యాయము. మొదటి అధ్యాయంలో వేదవ్యాసుని జననం గురించి తెలుసుకున్నాము. 2వ అధ్యాయము శంతన మహారాజు మరియు గంగాదేవి చరిత్ర. హస్తినాపుర రాజ్యాన్ని పరిపాలించిన శంతన మహారాజు ధర్మపరుడు, ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకునే గొప్ప రాజు. ఒకరోజు ఆయన గంగానదీ తీరంలో వేటకు వెళ్ళాడు. అక్కడ అపూర్వమైన సౌందర్యంతో ప్రకాశిస్తున్న గంగాదేవిని చూసి ఆమెపై మనసు పారేసుకున్నాడు. శంతనుడు గంగాదేవిని వివాహం చేసుకోవాలని కోరాడు. గంగాదేవి అందుకు అంగీకరించింది. అయితే ఆమె ఒక షరతు పెట్టింది. రాజా, నేను ఏ పని చేసినా నన్ను నువ్వు ప్రశ్నించకూడదు, నా పనులను అడ్డుకోకూడదు. ఒకవేళ అలా నీవు అడ్డుకున్నట్లయితే నేను వెంటనే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను అని అడిగింది. ప్రేమలో ఉన్న శంతనుడు ఆ షరతును అంగీకరించాడు. ఇద్దరు వివాహం చేసుకుని సుఖంగా జీవించడం ప్రారంభించారు. కొంతకాలానికి వారికి ఒక కుమారుడు జన్మించాడు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ గంగాదేవి ఆ శిశువును గంగానదిలో కలిపేసింది. శంతనుడు ఎంతో బాధపడ్డాడు. అయినా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం గంగాదేవిని ఏమీ అడగలేదు. అలాగే 2వ బిడ్డ, 3వ బిడ్డ, మొత్తం 7 కుమారులను గంగాదేవి గంగానదిలో సమర్పించింది. శంతనుడు మనసులో ఎంత బాధపడినా తన వాగ్దానాన్ని గుర్తు చేసుకుని మౌనంగా ఉండిపోయాడు. 8వ కుమారుడు జన్మించినప్పుడు మాత్రం శంతనుడు ఆగలేకపోయాడు. ఇది ఏం చేస్తున్నావు? ఎందుకు మన పిల్లల్ని అలా నదిలో కలిపేస్తున్నావు అని ప్రశ్నించాడు శంతన మహారాజు. దానికి గంగాదేవి చిరునవ్వు నవ్వుతూ ఇలా చెప్పింది. మహారాజా, నువ్వు ఈరోజు నీ వాగ్దానాన్ని భంగం చేశావు. అందుకే ఇప్పుడు నేను నిన్ను విడిచి వెళ్ళాలి. ఈ పిల్లలు సాధారణ శిశువులు కాదు. వీరు మహర్షి వశిష్ఠుని శాపం పొందిన అష్టవసువులు. శాప విముక్తి కోసం మానవ జన్మ ఎత్తారు. అందుకే 7 వెంటనే విముక్తి కలిగించాను. ఈ 8వ వసువు మాత్రం భూమిపై ఎక్కువ కాలం జీవించాలి. ఎందుకంటే ఈ 7 అల్ప ఆయుష్కులు కాబట్టి వీరి యొక్క ఆయుష్ను మొత్తం పోసుకొని 8వ వసువు అయిన ఈ బిడ్డ భవిష్యత్తులో ఎక్కువ కాలం జీవిస్తాడు. భవిష్యత్తులో గొప్ప వీరుడుగా కూడా కీర్తి పొందుతాడు అని చెప్పి ఆ శిశువుని తీసుకొని వెళ్ళిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత గంగాదేవి ఆ బాలుని శంతనుడికి అప్పగించింది. ఆ బాలుడు అన్ని విద్యల్లో ప్రావీణ్యం సంపాదించాడు. అతనికి దేవవ్రతుడు అని పేరు పెట్టారు. తరువాత అతడు తన భయంకరమైన ప్రతిజ్ఞ వల్ల ప్రపంచానికి భీష్ముడిగా ప్రసిద్ధి చెందాడు. నీతి: ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం గొప్ప గుణం. ప్రతి సంఘటన వెనుక మనకు తెలియని దైవ సంకల్పం ఏదో ఒకటి ఉండి ఉండవచ్చు. ధర్మాన్ని పాటించిన వారికి చరిత్రలో చిరస్థాయిగా పేరు నిలుస్తుంది.